అసలు కాక్రోచ్లకు బొద్దింకలకు అంత పవర్ ఉందా? అసలు ఉద్యమాన్ని క్రియేట్ చేసింది ఎవరు? ఢిల్లీ నుంచి గల్లీ దాకా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి దిగింది. ఈ డిజిటల్ మూవ్మెంట్ సృష్టికర్త అభిజిత్ దీప్కే అమెరికా నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీలో అడుగు పెట్టడం మీద చర్చ బానే నడుస్తోంది. ఇంతకీ ఇది దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి పారేసే సరికొత్త ప్రజా విప్లవమా, లేక కేవలం సోషల్ మీడియా చేసిన తాత్కాలిక డిజిటల్ పోరాటమేనా? ఇక్కడ కొంతమంది మేధావుల్ని తొలిచివేస్తున్న ప్రశ్న ఒకటి ఉంది. బొద్దింకల పార్టీ వెనక ఎవరి హస్తం ఉంది అంటూ. బీజేపీ ప్రభుత్వం మీద యువతలో ఆశలు సన్నగిల్లడం వల్ల దానంతటా అదే పుట్టుకొచ్చిన వ్యతిరేకత, లేదంటే తమ ప్రభుత్వం మీద పెరుగుతున్న అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి బీజేపీయే ఈ కృత్రిమ డిజిటల్ ఉద్యమానికి ఊపిరిపోసిందా? ప్రజా వ్యతిరేకత ఏదైనా ఉంటే అది ప్రతిపక్ష కాంగ్రెస్, లేకపోతే మరో ప్రాంతీయ పార్టీ వైపు మళ్లకుండా బీజేపీయే ఇటువంటి ట్రిక్స్ ప్లే చేసి ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. వెరీ సర్ప్రైజింగ్. కానీ ఇందులో లాజిక్ ఎంతవరకు ఉందనేది ప్రశ్నార్థకమే. నాణ్యానికి బొమ్మ బొరుసు, రెండు కోణాలు, రెండు యాంగిల్స్లోనూ చర్చ నడుస్తోంది. ఏ వాదనలో ఎంత వాస్తవం ఉందో, ఎంత ఊహాజనితమో మనకు తెలియదు. కానీ హాట్ చర్చ అయితే బ్రహ్మాండంగా నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీకి 2026 మే 16న బీజం పడింది. గంటల్లోనే విదిన్ అవర్స్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను ఊపి పారేసింది. అయితే దీని వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరనేది ఒక ప్రశ్న. అమెరికాలో ఉండే అభిజిత్ దీప్కే అనే ఓ డిజిటల్ క్రియేటర్ దీన్ని ప్రారంభించాడు. సదరు అభిజిత్ గతంలో కొద్ది కాలం ఆప్ వాలంటీర్గా కూడా పనిచేశాడు. ఇది క్వశ్చన్. ఆ తర్వాత చదువు కోసం అమెరికా వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అగ్రరాజ్యం నుంచి ఆయన అంకురార్పణ చేసిన ఈ డిజిటల్ పోరాటానికి ఇక్కడున్న యువత కనెక్ట్ అయిపోవటం ఆచామాచి వ్యవహారం ఏమీ కాదు. మన నిరుద్యోగ యువతను సుప్రీంకోర్టు జడ్జి బొద్దింకలు అంటూ వర్ణించారనే ఒకే ఒక్క పాయింట్తో ఇంత ఉద్యమం నిర్మాణమైంది. అయితే దేశంలో జరుగుతున్న రకరకాల పరిణామాల మీద యువతలో పెరుగుతున్న అసమ్మతి, అసంతృప్తి, వ్యతిరేకత, నిరసన పేరేదైనా కానివ్వండి, అదంతా బొద్దింకల ఉద్యమంలో రిఫ్లెక్ట్ అవుతోంది. సెక్యులర్, సోషలిస్ట్, సోమరి అనే వింత మేనిఫెస్టోతో దూసుకొచ్చిన ఈ డిజిటల్ పార్టీ కేవలం 4 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ 22 మిలియన్ల ఫాలోవర్లను సాధించి అధికార బీజేపీ ఫాలోవర్లనే దాటి పారేసిందని అర్థమవుతోంది. యూత్ పవర్ ఏంటనేది నీట్ పేపర్ లీక్స్ మొదలు విద్యా వ్యవస్థలో వరుసగా తలెత్తుతున్న వివాదాలతో రగిలిపోతున్న యువత అసంతృప్తే దీనికి అసలైన ఇంధనం. ఇదే విషయాన్ని నీట్ పేపర్ లీక్ అయిన మొట్టమొదటి రోజునే జర్నలిస్ట్ డైరీ చెప్పింది. కొందరేమో యాంటీ ఇన్కంబెన్సీని డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిని దెబ్బతీయడానికి బీజేపీయే ఈ వ్యూహాత్మక డ్రామా ఆడిస్తోందని అనుమానిస్తున్నారు. లేదు, అభిజిత్ దీప్కే ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ వాలంటీర్ కావడం వలన కేజ్రీవాలే ఈ పార్టీని, ఈ ఉద్యమాన్ని వెనక ఉండుంటాడనేటువంటి వాదన కూడా ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ని బ్లాక్ చేసి కొరివితో తల గోక్కున్నట్లు చేసుకుందనేది ఒక వాస్తవం. పాలకులు తమ వైఫల్యాలతో స్వయంగా ఒక పెద్ద శత్రువును సృష్టించుకున్నట్లు స్పష్టమవుతుంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కేవలం మీమ్స్ ద్వారా సాగుతున్న ఈ డిజిటల్ పోరు సామాన్య నిరుద్యోగి ఆవేదనకు అర్థం పడుతోంది. గతంలో అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన అన్నా హజారే ఉద్యమంలా ఇది కూడా బలపడితే ఆ ఢిల్లీ పీఠానికి గండం తప్పదు. ఆనాడు అన్నా హజారే ఉద్యమం క్రమంగా బలపడి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపి పారేసి బీజేపీకి అధికారం కట్టబెట్టడానికి తోడ్పడింది. ఇప్పుడు ఈ అభిజిత్ కారణంగా హజారే తరహా సామాజిక ఉద్యమం మొదలైందా? వ్యవస్థ మీద కోపాన్ని మీమ్స్గా మార్చే
ఈ విప్లవం నిజంగా మార్పు తెస్తుందా, లేకపోతే కేవలం ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్గా మిగిలిపోతుందా? యువత ఆక్రోశాన్ని అణచాలని చూస్తున్న పాలకులు రేపు ఓట్ల రూపంలో విరుచుకుపడిపోయే ఈ బొద్దింకల సైన్యాన్ని ఎలా తట్టుకుంటారు? చాలా ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. ఇది నిజమైన ప్రజా విప్లవమా లేక మైండ్ గేమా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ నరేంద్ర మోదీ సర్కార్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ ఉద్యమం చిన్న నిప్పు కణకే కావచ్చు, ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా అగ్గిని రాచేసే ప్రమాదం ఉంది. A spark neglected burns the entire house.